గుండెకి సంబంధించిన స్టంట్స్ ఎవరికి వేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఈ స్టంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? మరి స్టంట్ వల్ల ఉపయోగం ఏంటి? స్టంట్ వేసిన తర్వాత ఎంతకాలం మనిషి జీవించగలడు? మరి స్టంట్ యొక్క జీవితకాల పరిమితి ఎంత ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్టంట్ అనేది మామూలుగా వేయాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చిందంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది. అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పెరిగిపోవటం వల్ల మరి స్టంట్ వేసే అవకాశం ఉంటుంది. మరి స్టంట్ అనేది ఎందుకు వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మటన్ ఒకటి, గుడ్డు, చికెన్, మరి తీపి, నెయ్యి, ఫ్యాట్ ఉండే వల్ల ఎక్కువ తీసుకోవటం వల్ల బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోకపోవటం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరిగిపోవటం వల్ల మన హార్ట్లో 70% పైగా ఆ ఫ్యాట్ అనేది పెరిగిపోవటం వల్ల మనకి గుండె నొప్పి వచ్చింది. ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు మరి ఆ గుండెని బెలూన్ ద్వారా క్లియర్ చేసి మరి యాంజియోప్లాస్టిక్ ద్వారా క్లీన్ చేసి మరి బైపాస్ ద్వారా క్లీన్ చేసి మరి ఆ గుండె నొప్పి అనేది రాకుండా చేస్తారు. అలాంటి వాళ్ళకి స్టంట్ వేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఈ స్టంట్ ఎక్కువగా ఎవరికి వేసే అవకాశం ఉంటుంది? బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వేసే అవకాశం ఉంది. మటన్, చికెన్, గుడ్డు, నెయ్యి, తీపి, ఈ ఫ్యాట్ ఉండే వల్ల ఫ్యాట్ ఉండే ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి శరీరంలో కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయి మరి 70% హార్ట్లో కొవ్వు అనేది పెరిగిపోతే స్టంట్ వేసే అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది. స్టంట్ వేయకపోతే గుండె నొప్పి వస్తుంది. గుండె నొప్పి వస్తే గుండె ఆగిపోయి ప్రమాదం జరిగే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు అది ఆ కొవ్వును పెరిగిపోతే 70% పైగా పెరిగిపోతే బెలూన్ ద్వారా క్లీన్ చేసి ఈ స్టంట్ అనేది అమర్చినట్లయితే గుండె నొప్పి అయితే రాకుండా మరి జీవితం అనేది గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే కొలెస్ట్రాల్ దేంట్లో ఉంటుంది? మటన్, చికెన్, గుడ్డు, మరి తీపి, నెయ్యి, వీటిలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి కొలెస్ట్రాల్ అనేది మామూలుగా ఎంత ఉండాలి? ఎల్డిఎల్ మామూలుగా వచ్చి 100 లోపు ఉండాలి. మరి హెచ్డిఎల్ ఎంత ఉండాలి? 40 కన్నా తక్కువ ఉండకూడదు, 60 కన్నా ఎక్కువగా ఉండకూడదు. ట్రైగ్లిజరైడ్ ఎంత ఉండాలి? మరి 150 కన్నా కూడా తక్కువ ఉండాలి. అయితే ఎల్డిఎల్ మరి ఎక్కువ ఉన్నా, ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉన్నా కూడా మనకి గుండె దెబ్బతినే అవకాశం ఉంది, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ట్రైగ్లిజరైడ్ కానీ ఎల్డిఎల్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్ అనేది ఆ చెడు కొలెస్ట్రాల్ని క్లియర్ చేసుకుంటూ రోజు వెళ్తూ ఉంటుంది. అప్పుడు గుండెకి ప్రమాదం లేకుండా చేస్తుంది. అందుకని మనం ఫ్యాట్ ఉండేలా తగ్గించుకుంటూ బీపీ షుగర్ కూడా కంట్రోల్ చేసుకుంటే దాదాపు మనకి ఈ కొవ్వు అనేది మన శరీరంలో మన హార్ట్లో పెరిగిపోకుండా ఉంటుంది. ఈ స్టంట్ వేసే అవకాశం లేకుండా కూడా పోతుంది. అయితే ఈ స్టెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెటల్ స్టంట్, 2 డ్రగ్ స్టంట్, 3 బయో స్టంట్, 4 కవర్ స్టంట్. ఒకటేంది మెటల్ స్టంట్, 2 డ్రగ్ స్టంట్, 3 బయో స్టంట్, 4 మరి కవర్ స్టంట్. ఈ 4 స్టంట్లు మనకి మరి కొవ్వు శాతం 70% హార్ట్లో పెరిగిపోయినప్పుడు అది క్లియర్ చేసి ఈ స్టంట్ అనేవి వేస్తారు. ఈ స్టంట్ ను ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 నుంచి 15 సంవత్సరాల దాకా మనం మటన్ గానీ, చికెన్ గానీ, గుడ్డు గానీ బీపీ షుగర్ కంట్రోల్ చేసుకుంటే మన జీవనశైలి అనేది బాగున్నట్లయితే 15 సంవత్సరాల దాకా హ్యాపీగా జీవించవచ్చు. జీవనశైలి బాగోలేకపోతే మళ్ళీ వేసే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. స్టంట్లో ఎన్ని రకాలని చెప్పుకున్నాం? 4 రకాలని చెప్పుకున్నాం. 1 మెటల్ స్టంట్, 2 డ్రగ్ స్టంట్, 3 బయో స్టంట్, 4 కవర్ స్టంట్. అంటే మెటల్ స్టంట్ అంటే రక్తనాళాలలో రక్తం సాఫీగా ప్రవహించడానికి వీలుగా తెరుచుకొని ఉంటుంది. దీన్ని మెటల్ స్టంట్ అంటారు. డ్రగ్ స్టంట్ అంటే మెటల్ స్టంట్ తో ప్లస్ ఒక డ్రగ్ అనేది కప్పబడి కోటింగ్ చేయబడి ఉంటుంది. ఈ మందు అనేది రక్తనాళం మళ్ళీ బ్లాక్స్ రాకుండా ఈ మందు అనేది కాపాడుతుంది. దీన్ని డ్రగ్ స్టంట్ అంటారు. మరి బయో స్టంట్ అంటే రక్తనాళాల్లో కొంతకాలం ఉండి మాయమైపోతుంది. తర్వాత రక్తనాళం స్వతంత్రంగా ఉంటుంది. అయితే కొంతకాలం ఉండి మాయమైపోతుంది. దీన్ని బయో స్టంట్ అంటారు. కవర్ స్టంట్ అంటే ఒక్కోసారి రక్తనాళాల్లో లీకేజ్ వచ్చి రక్త ప్రవాహం అనేది రక్తం అనేది పోతున్నప్పుడు మరి ఫ్యాబ్రిక్ కవర్తో మరి కప్పి ఉంటుంది. అంటే ఆ రక్త ప్రవాహం అనేది బయటకు పోకుండా మరి ఫ్యాబ్రిక్ కవర్తో కప్పి ఉంటుంది. దీన్ని కవర్ స్టంట్ అంటారు. ఈ 4 రకాలన్నమాట. అయితే బీపీ షుగర్ కంట్రోల్ చేసుకుంటే స్టంట్ వేసే అవకాశం ఉన్నది. మటన్, చికెన్, గుడ్డు మరి ఫ్యాట్ తగ్గించుకొని తింటే
స్టంట్ వేసే అవకాశం ఉండదు. అంటే కొలెస్ట్రాల్ పెరగకుండా మనం బీపీ షుగర్ కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ స్టంట్తో పని లేకుండా మనం ముందుకెళ్ళచ్చు. ఒక్కోసారి కొలెస్ట్రాల్ 70% హార్ట్లో పెరిగిపోయినట్లయితే హార్ట్ పెయిన్ వస్తుంది. హార్ట్ పెయిన్ అనేది మనం చూపించుకోకుండా ఇరెగ్యులర్గా ఉన్నట్లయితే ఒక్కోసారి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తారంటే ఈసీజీ ఎక్కువ తీసి యాంజియోగ్రామ్ తీసి ఎక్కడ బ్లాక్ అయింది అనేది గమనించి ఆ బ్లాక్ అయిన చోట క్లియర్ చేసి బెలూన్తో క్లియర్ చేసి స్టంట్ అనేది జల్లెలు లాంటిది అమరుస్తారు. అప్పుడు రక్త ప్రవాహం అనేది మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతుంది. హార్ట్ అటాక్ అది రాకుండా మళ్ళీ జీవించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే స్టంట్ అయిపోతే ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ఈ స్టంట్ మరి ఉపయోగిస్తారు. ఈ స్టంట్ అనేది 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల దాకా దీని జీవితం అనేది ఉంటుంది. అయితే మనం బీపీ షుగర్ కంట్రోల్ చేసుకుంటా మటన్, చికెన్, గుడ్డు, ఫ్యాట్ వీళ్ళకి తగ్గించుకొని మన జీవనశైలి అనేది బాగున్నట్లయితే 15 సంవత్సరాలు హ్యాపీగా బతకడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇది స్టంట్ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.